హలో అండి, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మీట్ అంటే మనం ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. మా వాళ్ళంతా మీ టీంకి మళ్ళీ ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా కూడా టీం అందరికీ థ్యాంక్స్లు చెప్పేస్తున్నారు. మా టీం అందరూ అంత కష్టపడ్డారు. టీం అందరూ ఎంత కష్టపడ్డారంటే ప్రతి ఒక్కరు ఫుల్ 100% ఎఫర్ట్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. నేను పేరున అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు మాత్రం ఆడియన్స్ గురించి మాట్లాడాలండి. ఆడియన్స్ పిచ్చోళ్ళ, మీరు ఒక మంచి సినిమా వస్తే ఇంత సపోర్ట్ చేస్తారా? ఎంత మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మంచి సినిమా చేసామని తెలుసు. ఫస్ట్ వీక్ వస్తారు, కొంతమంది వస్తారు, నెక్స్ట్ వీక్ ఆడుతుంది, టాక్ స్ప్రెడ్ అనుకున్నాం. దానికే ప్రిపేర్ అయ్యాం. ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాం ప్రమోషన్స్లో కానీ, జనాలకు తెలిసే దానిలో కానీ. ఎంత జనాలకు తెలిసినా ఇప్పుడు ఓటీటీలో చూశారు, థియేటర్కి రప్పించడం అంటే కష్టం. అసలు వస్తారా లేదా అని డౌట్ ఉండేది. అందరికి తెలిసింది ముందు, ఇది ఒక సినిమా వస్తుందని అయితే అందరికి తెలిసింది, కానీ ఇది థియేటర్కి వస్తారా, రప్పించగలవా అని చాలా భయపడ్డాం. కానీ ఫస్ట్ రోజు ప్రీమియర్స్ ఫుల్స్ మొత్తం డే 1 2.5 crores. మా సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువ. అది పిక్చర్లు అయిపోయాం. థ్యాంక్ యూ నన్ను నమ్మి సినిమాకి వచ్చినందుకు. అండ్ మనం సాయి మార్తాండ్ అలాగే బ్యూటిఫుల్ సినిమా తీశాడు. మీ అందరినీ కూర్చోబెట్టింది. ఇప్పుడు అది ఈ వారం, నెక్స్ట్ వారం, అన్ని వారాలు ఆడుతుంది ఖచ్చితంగా. అంత లవ్ చూపిస్తున్నారు. అసలు థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్కి ఎంత థ్యాంక్ యూ చెప్పినా తప్పులేదు. నాకైతే ఈ వారం ఎన్నిసార్లు ఏడ్చానో నాకే తెలీదు. ఏంటి ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు, ఏంటి ఇది అది అని. నాకు కొంచెం ఎవడైనా కదిపితే కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అంత లవ్. అసలు కమెంట్స్ ఎవరైనా సినిమా బాగాలేదు అని ఎవడైనా కమెంట్ పెడితే ఆడిని కింద వేసుకుంటున్నారు. అదే కాకుండా ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ నుంచి పెద్ద వాళ్ళు అందరూ కాల్స్ చేస్తున్నారు, ట్వీట్లు వేస్తున్నారు. బండ్ల గణేష్ అన్న మొన్న కాల్ చేసి, అమ్మా మౌలి చెత్తకమింగామమ్మా అన్నాడు తన స్టైల్లో. చాలా అంటే చాలా థ్యాంక్ యూ అన్న. అండ్ రవితేజ గారు ఈరోజు కాల్ చేశారు. నా చిన్నప్పుడు నేను చేసిన సినిమా లాగే ఉంది, చాలా అంటే చాలా బాగా చేసావు అని చాలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నాని గారు నా ఫేవరెట్ హీరో, ఆయన ట్వీట్ వేశారు. ఆయన ట్వీట్ వేస్తే నేను ఎక్కడ గాల్లో ఉన్నాను, ఇంకా దిగలేదు. నేను ఇంకా గాల్లోనే ఉన్నాను. ఈ వారం అంతా గాల్లోనే ఉంటాను, నేను కిందకి దిగను. ఈ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నాను. 100% ఎంజాయ్ చేస్తున్నాను. ఎవడు ఆపలేడు, ఎంజాయ్ చేయడం ఆపలేడు. నేను గాల్లోనే ఉంటా ఈ వారం అంతా. అప్పుడప్పుడు ఇక్కడ ఎలా స్టేజ్ మీదకి వస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. ఇలాగే కష్టపడతా, మంచి స్క్రిప్ట్లతోనే వస్తా, మంచి సినిమాలతోనే వస్తా. మీరు అలాగే నమ్మి థియేటర్కి రండి, ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తా. మీ రూపాయికి 10 రూపాయలు వర్త్ కంటెంటే తీసుకొస్తా. అండ్ ప్రొడ్యూసర్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా వాళ్ళు రూపాయి పెడితే 10 రూపాయలు వచ్చేలాగా పనిచేస్తా. అదే నేను చేసేది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక్క డైలాగ్ పర్లేదు. ఆ డైలాగ్ కాదు, వేరే అన్ని ఒఫెన్సివ్ డైలాగ్స్ ఉన్నాయండి. అన్ని మీ అమ్మకే, నీ మీద ఒట్టే, ఇవన్నీ చెప్తుంటే తిడుతున్నారు కొంతమంది. అదో ఏదో చెప్పమంటున్నారు వెనకాల నుంచి, ఆయన దగ్గర నుంచి. ఐ లవ్ యూ అండి. వాళ్ళు కూడా మిమ్మల్ని లవ్ చేస్తున్నారండి.